వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా సుందర విశాఖ తీరంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ప్రశాంతంగా ఉండే సాగర తీరం ఇప్పుడు తరచూ కోతకు గురవడం ఆందోళన కలిగిస్తుంది. రుషికొండ నుండి ఆర్కే బీచ్ వరకు అడుగున కూడా తీరం కోతకు గురవడం ఇప్పుడు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం విక్టోరియా సీ దగ్గర చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు కూర్చునేందుకు, సందర్శకులు వచ్చి ఇక్కడ సేద తీరేందుకు అని చెప్పి కొబ్బరి చెట్లు వేశారు. ఆ కొబ్బరి చెట్లను సైతం కూడా కోరేసే పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో వచ్చిన మార్పులు, సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగసిపడుతున్న కెరటాలతోటి మొత్తం బలంగా వచ్చి కొబ్బరి చెట్లను ఢీకొట్టడంతో మొత్తం కొబ్బరి చెట్లు అన్నీ కూడా కోరేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2 వరుసలు దాదాపుగా నేల కొరిగే పరిస్థితి కనబడుతుంది. సముద్ర కెరటాలు ఉధృతంగా రహదారిపైకి వస్తున్నాయని చెప్పేసి మధ్యలో గోడ, అంటే సముద్రానికి ఇటు రహదారికి మధ్యలో గోడ కూడా నిర్మించడం జరిగింది. అయితే రక్షణ గోడలో కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం ఆర్కే బీచ్ పక్కనే ఉన్నటువంటి నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి పార్క్ వద్ద ఉన్న రక్షణ గోడ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భాలు 2 సార్లు ఏర్పడ్డాయి. 2 సార్లు గోడలు నిర్మించారు అధికారులు, అయినప్పటికీ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రతిసారి కూడా ఈ విధంగా జరుగుతుండడంతో అధికారులకి దీన్ని ఎలా అరికట్టాలన్నది మాత్రం అంతుపట్టడం లేదు. ఇదే పరిస్థితి ఇటు ఆర్కే బీచ్, పాండురంగపురం ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రక్షణ గోడలకు వచ్చి కెరటాలు ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పెరిగిన సముద్ర కెరటాల ఉధృతికి బీచ్ రోడ్లో వేసిన కొబ్బరి వనాలన్నీ కూడా పూర్తిగా కొద్దిగా కనుమరుగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విక్టోరియా సీ అలాగే ఇంకా ఆర్కే బీచ్ తీరం వద్ద కూడా దాదాపుగా కొబ్బరి వనాలు కొద్దిగా కరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 2 వరుసలు ఇప్పటికే కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంగా అలా కొనసాగితే మాత్రం పూర్తిగా ఈ చెట్లు కూడా కూలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి సందర్శకులు భావిస్తున్నారు. తుఫాన్లు, పెను తుఫాన్ల సమయంలో కనిపించే ఈ పరిస్థితి ఇప్పుడు అల్పపీడనాలు, ఆవర్తనాల సమయంలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. యారాడ బీచ్ నుండి భీమిలీ బీచ్ వరకు సుమారు 35 కిలోమీటర్లు అడుగునా కూడా తీరం కోతకు గురవడం నిపుణులు గుర్తించారు. యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కుర్చురా సబ్మెరైన్, చిల్డ్రన్స్ పార్క్, ఇంకా రుషికొండ, జోడుగులపాలెం ఇలా భీమిలీ బీచ్ వరకు కూడా చాలా ప్రాంతాల్లోని బీచ్ కోతకు గురవునట్టుగా నిపుణులు గుర్తించారు. దీనిపై కూడా ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే కొద్దిగా తీరం మొత్తం కూడా కోతకు గురవడంతో పర్యాటకులు కూడా కొంత విధంగా అసౌకర్యం కలిగిస్తుంది.